కస్టర్డ్ మిల్క్ షేక్ అండి. చాలా టేస్ట్‌గా అయితే ఉందనమాట. పాలు, కస్టర్డ్ పౌడర్ ఉంటే ఇంట్లోనే చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మనం ముందుగా పాల ఐస్ ముక్కలు గాని ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే చాలా 10 నిమిషాల్లో మనం చాలా సింపుల్‌గా తయారు చేయొచ్చు. మనకు వచ్చేది వేసవి కాలం కాబట్టి ఇలా చల్లచల్లగా పిల్లలకైతే చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తాగుతారనమాట. చాలా టేస్ట్‌గా అయితే ఉండి చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఒక అర లీటర్ పాలైతే స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. ఇవైతే బాగా మరిగించుకోవాలి. నేను ఇలా కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాననమాట. ఇప్పుడు అలాగే కొంచెం పాలు పచ్చి పాలైతే పక్కనైతే పెట్టుకున్నాను. ఈ పాల్లోని ఒక 3 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకోవాలనమాట. బాగా ఉండలు లేకుండా 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. అర లీటర్ పాలైతే తీసుకున్నాను. కేక్ కొంచెం ఎక్స్ట్రాగానే ఉంటాయన్నమాట. చక్కెర పాలండి, గేదె పాలనమాట ఇవి. వీటిలోని కొన్ని పాలైతే నేను మరిగించుకుంటున్నాను. కొంచెం పాలైతే ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఇందులోనే కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా ఉండలే లేకుండా బాగా స్పూన్తో కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కప్‌తో పంచదార అయితే వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ చేసి చూసుకోవచ్చు. మీకు చాలకపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. పాలనేవి ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ పాలు కూడా కలిపిన పాలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. నాకు పంచదార అయితే కొంచెం సరిపోలేదు కాబట్టి మరో కొంత వేసుకున్నాను. పాలనేది బాగా మరిగించుకోవాలి. చూడండి ఉన్న కొద్దీ మీకు చిక్కగా అనేది తయారవుతుందనమాట. ఇలా గరిటెకి ఎప్పుడైతే మీకు వెనకాల చిక్కగా అనేది మీకు తెలిసిందో మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు గరిటె వెనకాల చిన్న గీత గీసినా సరే మీకు క్లియర్నెస్‌గా కనబడుతుంది. అంటే తిక్కగా మీకు తయారవుతుందనమాట. ఇలా అవ్వగానే మనకి ఉడికిపోయినట్టే ఒకే 10 నిమిషాలు ఉడికితే మనకి సరిపోద్దనమాట. మీడియం ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలన్నమాట. ఇలా చిక్కగా అనేది మనకి తయారవుతుంది. నాకైతే మరిగిపోయి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయాయండి. కొంచెం ఒక 5-10 నిమిషాలు మీకు చల్లారిపోద్ది. ఇప్పుడు చూడండి ఐస్ క్యూబ్స్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇవి పాలు బాగా మరిగి చల్లారిన తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్‌లో వేసుకున్నాననమాట. లేదంటే మీరు ఏదైనా బాక్స్‌లో కూడా వేసుకోవచ్చు. ఐస్ అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇలాగా మనం ఇలా ఐస్ పెట్టెలో గాని వేసుకున్నామంటే చాలా త్వరగా మనకి ఐస్ ముక్కలు అయితే తయారైపోతాయి. ఇవి పాలండి, మరిగించిన పాలు ఏవి కూడా కలపలేదు. ఓన్లీ పాలు, మరిగించిన పాలు చల్లారబెట్టిన తర్వాత ఇలా ఐస్ క్యూబ్‌లో వేసుకున్నాను. అలాగే ఒక గిన్నెలో కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా గిన్నెలోనైనా సరే మీరు ఐస్ అయితే కట్టించుకోవచ్చు అనమాట. ఇలా ఇప్పుడుంటే అప్పుడు మనం చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా ఇలా గిన్నెలో వేసుకొని ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్‌లోని బాగా చల్లారిన ఇప్పుడు ఈ కస్టర్డ్ పాలు వేసుకొని ఈ పాల్లోనే ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల ఈ మిల్క్ షేక్ చాలా బాగుంటుందండి. బాగా మిక్సీ గ్రైండ్ అయితే చేసుకోండి. ఇలా బాగా మిక్సీ బాగా పట్టుకున్న తర్వాత చూడండి మీదన నురుగులా బాగా మనకు వచ్చింది కదా. ఇప్పుడు గ్లాస్‌లో వేసి మీరు ఇలా గ్లాస్‌లో వేసేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత జీడిపప్పు కానీ లేదా బాదం పప్పు కానీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కూడా వీటి మీద మీరు వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్‌గా తయారైపోద్దండి. నేను ఇలా 3 గ్లాసుల్లో వేయగా కూడా నాకు మరో 3 గ్లాసులకైతే మిల్క్ షేక్ అయితే మిగిలిందనమాట. చూడండి ఇలా ఇంకా నాకైతే ఇంకో 3 గ్లాసులకి అయితే వస్తుందనమాట. నేను తీసుకున్న పాల కొలతలకనమాట. వీటి మీద ఇప్పుడు జీడిపప్పు కూడా ఇలా గుండలో వేసుకుంటే మనం తాగేటప్పుడు మాత్రం చాలా టేస్ట్‌గా అయితే ఉంటుందనమాట. చాలా సింపుల్‌గా తయారైపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇందులో పాల ఐస్ ముక్కలు వేసాం కాబట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మరి కంపల్సరీగా మీరు ఈ వేసవికాలంలో కంపల్సరీగా మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మీ పిల్లలకైతే ఇవ్వండి. వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తాగుతారనమాట. చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఈ ఐస్ ముక్కలు మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి ఉంచుకున్నామంటే అప్పటికప్పుడే చాలా సింపుల్‌గా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.